హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డైమండ్ పార్క్ దగ్గర ఉన్న హాలపూరి రెస్టారెంట్కి వెళ్ళాను. ఇందులో నార్మల్ డైనింగ్ కాకుండా బఫెట్ కూడా ఉంటుంది. మా ఫ్యామిలీలో ఎవరిదైనా బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఏవైనా అయితే మేము ఈ బఫెట్కి వెళ్తాము. చూడండి, ఇక్కడ రెస్టారెంట్ అండ్ బఫెట్ అని ఉంది. మేము బఫెట్ తినడానికని వెళ్ళాము. ఇక్కడైనా వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్ ఏదైనా 399 రూపీస్ ఓన్లీ. చూడండి, ఫస్ట్ ఏమో నార్మల్ డైనింగ్ ఉంటుంది, అలా లోపలికి వెళ్తే బఫెట్ ఉంటుంది. మేమైతే ఒక 10 మెంబర్స్ కలిపి బఫెట్ని ట్రై చేయడానికి వెళ్ళాము. చూడండి, బఫెట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ముందు వెజ్ సలాడ్, ఆనియన్స్, లెమన్ అండ్ క్యారెట్. ఇదేమో కీర్, రైస్ కీర్. ఇది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్పీ కార్న్, స్వీట్ కార్న్ ఫ్రై చేసి చేస్తారు. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు తినడానికి మైల్డ్ స్పైసీగా ఉంటుంది. మేమైతే మా పిల్లలు చాలా బాగా తిన్నారు ఇది ఇష్టంగా. ఇదేమో మిక్స్ వెజ్ కర్రీ, పన్నీర్, మటర్ అన్నీ కలిపి చేస్తారు ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి గోంగూర పప్పు. నెక్స్ట్ వన్ సాంబార్. నెక్స్ట్ వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ అని ఉంది కానీ ఇది వెజ్ నూడిల్స్. ఆలు 65. నెక్స్ట్ నా వెజ్ వాళ్ళది అయిపోయింది. నాన్ వెజ్ చికెన్ పకోడా స్టార్టర్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ముర్కు పంజాబీ చికెన్ కర్రీ. నెక్స్ట్ ఫిష్ పులుసు. ఇదేమో బటర్ నాన్. నెక్స్ట్ చికెన్ ఫ్రై బిర్యానీ. బిర్యానీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్. పిల్లలు తినడానికి బాగుంటుంది ఇది. బిర్యానీ అయితే చాలా స్పైసీగా ఉంటుంది కదా. ఇది వైట్ రైస్, ఇది పెరుగు. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ పికిల్స్ అండ్ పౌడర్స్ అండ్ గీ. ఇవన్నీ బఫెట్లో ఈ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. విజువల్కి అయితే 399 రూపీస్, చాలా వేస్ట్ ఇది. నాన్ వెజ్ కొంచెం పర్వాలేదు, కానీ బఫెట్ అనేది బాగా తిన్న వాళ్ళకి మాత్రమే బాగా యూజ్ అవుతుంది. నార్మల్ వాళ్ళకైతే బఫెట్ వేస్ట్. ఇదేమో సూప్ ఇది. చూడండి, నెక్స్ట్ అందరం కలిసి ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. చూడండి, చికెన్ తింటున్నారు. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ విక్కీ, వీడి బర్త్డే కనుక మేము ఈ రెస్టారెంట్కి వచ్చాము. నెక్స్ట్ మా అమ్మాయి, మా హస్బెండ్, మా రిలేటివ్స్. మేమందరం కలిసి మా పిల్లలతో వాళ్ళకి తినిపించి మేము తినేసరికి మాకు టైం అంతా సరిపోయింది. ఎందుకండి, చూడండి, నేను తీసుకొచ్చాను. ఇది మొత్తం నేను తినడానికి కాదు, పిల్లలకి కూడా పెట్టడానికి అని తీసుకొచ్చాను. నా ప్లేట్లో పెట్టుకొని నేను తినడం స్టార్ట్ చేశాను. అందరు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే, మా పిల్లలే కాదు అందరి పిల్లలు కూడా ఓన్లీ చికెన్ కావాలంట. చికెన్ తింటున్నారు. మా పాపను చూడండి,
బటర్ నాన్ తింటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే బాగా తింటారని అనుకుంటేనే వెళ్ళండి. కాకపోతే 399 రూపీస్ చాలా వేస్ట్. ఎందుకంటే మనం ఏదో తినాలని వెళ్తాం కానీ ఏం తినలేము. లాస్ట్లో ఇద్దరు వచ్చేసరికి టైం అయిపోయింది. విఖ్యాత్ వాళ్ళ మమ్మీ, ఆమె నెక్స్ట్ మా ఫ్రెండ్, తను దీని మా హస్బెండ్. ఆయన కాన్సన్ట్రేషన్ అంత ఫుడ్ మీద ఉంది. హాయ్ చెప్పమంటే ఏదో బలవంతంగా హాయ్ చెప్తున్నారు. మా వాడు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాడు. హాయ్ చెప్పమంటే. ఇది లాస్ట్కి నేను కీర్ తీసుకొచ్చాను పిల్లలకి పెట్టడానికి, క్రిస్పీ కార్న్. మా పాప అయితే ఇంకా క్రిస్పీ కార్న్ బాగానే తిన్నది. ఓకే, థ్యాంక్ యూ.